ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘంలో కొంతమందితో నేను అప్పుడప్పుడు చెప్తుంటాను. ఏమనంటే, చర్చికి రండి, వారంలో ఓన్లీ ఫ్రైడే సండే ఉదయం ఆరాధనకే కాదు, కీప్ కమింగ్ టు ద చర్చ్. ఆదివారం కానీ మిగతా రోజులు, ఆదివారం కాకుండా మిగతా రోజులు కూడా మీరు టైం ఉన్నప్పుడల్లా చర్చికి రండి, చర్చ్లో ప్రార్థన చేయండి, మీ చేతులు ఎత్తి దేవుణ్ణి స్తుతించండి ఇక్కడ. ఎందుకంటే అది దేవుని సన్నిధిలో నైవేద్యము. ఇట్ ఈస్ అ ఆఫరింగ్. కొంతమంది యవన బిడ్డలు, స్త్రీలు ఈ మాటను పాటించడం మొదలుపెట్టారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే వారు స్త్రీలకి మన గవర్నమెంట్ వారు మీరు చర్చిలకు వెళ్ళి ప్రార్థన చేయండి అని బస్సు ఫేర్ ఉచితంగా ఇచ్చారు. ఎంతమంది దాన్ని వినియోగించుకుంటున్నారు? చర్చికి రావడానికి మీకు ఖర్చు ఏమీ లేదు, టైం ఒకటే. టైం ఇవ్వండి. మీ పిల్లలు, మీ యవనులు, మీ భర్త ఆఫీసులకి, స్కూళ్ళకి, కాలేజీలకి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఖాళీ కదా, టైం 1 గంట 2 గంటలు చర్చికి వెళ్ళి, మీరు ఎక్కడుంటే అక్కడ ఆ చర్చికి వెళ్ళి, మీరు ఏ చర్చికి వెళ్తారో ఆ సంఘానికి వెళ్ళి ప్రార్థన చేయండి. ఆ దైవ సేవకుల కొరకు, ఆ పరిచర్య కొరకు. ఈ దినాల్లో దేవుడు ఆయన సన్నిధిని దింపి అనేక మందిని దేవుని దగ్గరికి తీసుకొచ్చేలాగన మీ ప్రార్థన మీద ఆధారపడి ఉంది. మా పరిచర్యలో స్త్రీలు, కొంతమంది యవన బిడ్డలు, కొంతమంది పెద్దవారు కూడా రావటం మొదలుపెట్టారు. ఇంచుమించు 2 సంవత్సరాలు బట్టి, 2-3 సంవత్సరాలు బట్టి ఒక ఇద్దరు ప్రత్యేకంగా రావటం మొదలుపెట్టారు. ఒక ఆయన అయితే, ఎందుకు ఖాళీగా చర్చిని ఎలా విడిచిపెట్టేయాలి, నేను ప్రార్థన చేస్తాను, పొద్దున్న వస్తాను, మధ్యాహ్నం వరకు ఉంటాను, భోజనం చేసి అప్పుడు వెళ్ళిపోతాను నా పని మీద అనుకుని చర్చ్ అంతా శుభ్రం చేయడం మొదలుపెట్టాడు. స్పిక్ అండ్ స్పాన్ చక్కగా తుడిచేయటం. ఆశ్చర్యం ఏంటి తెలుసా అండి? తనకి ఒక 80-100 మంది మీద, హౌస్ కీపర్స్ మీద సూపర్వైజర్గా ఉద్యోగం వచ్చింది. ఇంకొక ఆయన భయంకరమైన హార్ట్ ప్రాబ్లం వచ్చింది ఆయనకి. అప్పుడు సరిగ్గా సమయానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, ఆయన స్టంట్లు ఏవో వేశారు, ఈరోజు ఆరోగ్యవంతుడిగా ఉన్నాడు, ఉద్యోగం మొదలుపెట్టాడు. వీరిద్దరికీ ఎడతెగక ప్రార్థనకి చర్చకు వచ్చి చేయటం వల్ల వచ్చే ఆశీర్వాదాలు కనుక మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే లూకాసు సువార్త 24వ అధ్యాయము 53వ వచనములో దీనికి సంబంధించినటువంటి బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. ఏముందంటే, ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి. ఎడతెగక దేవాలయంలో ఉండి వారు దేవునికి స్తోత్రము చేయుచుండిరి. ఎవరు వీరు అంటే, యేసుప్రభుల వారు శిష్యులు. యేసుప్రభుల వారు శిష్యులు దేవాలయాన్ని విడిచిపెట్టకుండా ఎడతెగక చేతులెత్తి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే, అప్పటి వరకు 3.5 సంవత్సరాలు వారు యేసుప్రభుల వారి దగ్గర శిష్యులుగా ఉండి, యేసుప్రభుల వారు చనిపోయారు, సమాధి అయిపోయారు, తిరిగి లేచారు. 40 దినాలు వారిని నడిపించారు. రాజ్యమును గురించి, దేవుని రాజ్యమును గురించి ప్రకటించి మాటలు చెప్పిన తర్వాత ఆయన అక్కడే వాళ్ళు కళ్ళెదురుగుండా ఆరోహణ అయిపోయారు, మేఘాల్లోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వీరు ఏం చేశారంటే, అయ్యో మన నాయకుడు వెళ్ళిపోయాడరా అని నిరాశతో లేరు. చనిపోయిన వెంటనే, యేసుప్రభుల వారు చనిపోయిన వెంటనే సమాధి అయిపోయారు అని మేడగదిలో, అదే యెరూషలేములో మేడగదిలో తలుపులు బంధించుకుని కిటికీలు వేసేసుకుని లోపల గుసగుసలాడుకుంటూ ఉన్నారు. వణికిపోతున్నారు, భయపడిపోతున్నారు. నాయకుడైన వాడు ఇప్పుడు లేడు, ఎలాగా మనకి అని చాలా నిరాశతో ఉన్నారు. కానీ ఆయన తిరిగి లేచి వారిని దర్శించి వారికి బోధించి, ఇప్పుడు వాళ్ళ కళ్ళెదురుగుండా పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు కూడా నాయకుడు లేడు, భౌతికంగా లేడు. కానీ వారు ధైర్యం పొంది దేవాలయంలో ఎడతెగక ఉండి వారు ఏం చేస్తున్నారంటే, చేతులెత్తి దేవుణ్ణి స్తుతిస్తున్నారు, దేవుణ్ణి ఘనపరుస్తున్నారు. ప్రభా,
మీ కుమారుడు మెస్సియా అయినటువంటి యేసు ప్రభుల వారిని బట్టి మీకు వందనాలు. మా కొరకు నాయకుడిగా పంపించినందుకు వందనాలు. ఆయన పునరుద్ధానుడిగా లేచినందుకు మీకు వందనాలు. ఆయన మీ దగ్గరికి వచ్చాడు ప్రభా, మీ దగ్గర కూర్చుని రక్తాన్ని కార్చి ఆ రక్తమును మా మీద చిలకరించి ఆయన బిడ్డలుగా మమ్మల్ని అపోస్తులుగా శిష్యులుగా చేశారు ప్రభా, మీకు స్తోత్రాలు అని ఎడతెగక దేవాలయంలో ఉన్నారట. నీవు ఆరోహణుడైపోయినటువంటి పునరుద్ధానుడిగా లేచి ఆరోహణుడైపోయినటువంటి యేసు ప్రభుల వారు నిన్ను దర్శించారే, నిన్ను ఘనపరిచారే, నిన్ను ఆశీర్వదిస్తున్నారే. నువ్వు ఎంత సమయం దేవాలయంలో గడుపుతున్నావు? ఎంత సమయం గడుపుతున్నావు? ఒక ఆయన పెద్ద ఆయన ఒకరోజు సాక్ష్యం చెప్పాడు. ఏం తెలుసండి, నేను 2 నిమిషాలు ప్రార్థన చేస్తున్నాను, నేను ఇలాగ మోటార్ సైకిల్ కొనుక్కున్నాను, కారు కొనుక్కున్నాను, దేవుడు ఏదో ఆ ఇల్లు ఇచ్చారు. ఏంటే 2 నిమిషాలు? 2 నిమిషాలు. నువ్వు భోజనం చేసే టైం ఎంత సమయం గడుపుతావు? నువ్వు టాయిలెట్కి వెళ్తే ఎంత సమయం కూర్చుంటావు? స్నానం చేస్తే ఎంత సమయం గడుపుతావు? నీ ఫ్రెండ్స్తోని కూర్చుని ఎంత సమయం గడుపుతావు? ఓల్డ్ సమయం. కానీ దేవుని సన్నిధిలో ఎంతసేపు గడుపుతావు? 2 నిమిషాలు. ఎందుకు తెలుసా? నీ హృదయంలో దేవుడి పట్ల అస్సలు కృతజ్ఞత లేదు. నీకు అనేకమైనటువంటి ఈవులు. నువ్వు వేసుకునే బట్టలు, అర్హుడువా? నువ్వు అర్హురాలువా? నువ్వు వేసుకునే ఉంగరాలు, లేకపోతే వేసుకునే దుద్దులు, వేసుకునే గాజులు, నువ్వు అర్హురాలువా? నువ్వు కలిగి ఉన్నటువంటి ఉద్యోగం, నువ్వు అర్హుడువా? యథార్థంగా చెప్తున్నానండి, నేను తిరిగే కారులో ప్రయాణం చేయటానికి నాకు అర్హత లేదు. నేను ఇచ్చే అద్దిల్లైనా ఆ అద్దె కట్టుకోవటానికి కూడా నాకు అర్హత లేనటువంటి నాకు 3 బెడ్రూమ్ ఫ్లాట్, అందులో అద్దె కట్టుకోలేని పరిస్థితి. కానీ దేవుడు నాకు అవకాశం ఇస్తున్నారు. ఇల్లు గడవటం కష్టం, మినిస్ట్రీ గడవటం కష్టం కనుక వడ్డీకి అప్పు తెచ్చి అవసరతలు తీర్చిన దినాలు నాకు తెలుసు. క్రెడిట్ కార్డు స్క్రాచ్ చేసి మేము కలుసుకున్నటువంటి ఆరాధనక స్థలానికి డబ్బులు ఇచ్చినటువంటి దినాలు నాకు తెలుసు. అవి అలాగ క్రెడిట్ కార్డ్స్, 3 క్రెడిట్ కార్డ్స్ 1,80,000 రూపీస్ అయిపోయింది. ఈరోజు నా దేవుడు అప్పులన్నీ తీరిపోవటానికి సహాయం చేశాడు. నా చేతులు సమృద్ధిగా ఆశీర్వాదకరంగా చేశారు. అనేకులను ఆశీర్వదించడానికి చేతులుగా చేశారు. ఎవరికైనా నేను వెహికల్ కొని ఇవ్వగలిగిన స్తోమతను నాకు కలుగు చేశారు. నాకు ఫారెన్ నుండి డబ్బులు వస్తున్నాయా? లేదు. నా సంఘం నన్ను పోషిస్తుందా? అవును, కాదు. ఎందుకంటే సంఘంలో ఉన్నవారు దశంభాగాలు కరెక్ట్గా ఇస్తున్నారా లేదా అనేది వారికి తెలుసు, దేవుడికి తెలుసు. కానీ దేవుని సేవకుడిగా నేను చెప్తున్న సాక్ష్యం, నా చెయ్యి ఎప్పుడూ పైన ఉండేదే కానీ క్రిందన ఉండేదిగా కాదు. ఎందుకు తెలుసా? కృతజ్ఞత కలిగి ప్రతిరోజు, ఇంచుమించు ప్రతిరోజు అని చెప్తాను, ఒక్కొక్కసారి 10-15 రోజులు దేవుడు నాకు విరామం ఇస్తారు. అప్పుడు నేను రెస్ట్ తీసుకుంటాను. కానీ లేకపోతే రాత్రి 12, 1 గంట, 2 గంటలు లేచి ఒక 2-3 గంటలు భాషల్లో ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత 1 గంట ఓన్లీ స్తుతి, స్తోత్రం. ఇశ్రాయేలుని కాపాడువాడు కొనుకుడు నిద్రపోడు ప్రభా, నన్ను కాపాడు ప్రభా, నీ రక్తం నా మీద చిలకరించు ప్రభా అని ఆయన్ను స్తుతిస్తూ, ఆయన కనపరుస్తూ, స్తుతి 1 గంట, ఆరాధన 1 గంట. నాకు బాధ్యత ఇచ్చారే యేసు ప్రభు వారు ప్రార్థన చేయమని. నా బిడ్డల క్షేమం కొరకు ఈ ప్రోగ్రాం నడవాలని, మేము తీస్తున్నటువంటి షార్ట్ ఫిల్మ్స్ క్రమంగా ప్రతి సంవత్సరం కూడా అవి టెలికాస్ట్ అవ్వాలని, అనేకులు వాటిని చూసి వారు కనువిప్పు కలిగి దేవుని దగ్గరికి ఆకర్షింపబడాలని, నా ఆర్థిక సమస్యల కొరకు, మీ ఆర్థిక సమస్యల కొరకు విజ్ఞాపనము చేస్తూ 4-6 గంటలు ప్రార్థన చేస్తాను. ఎందుకు తెలుసండి? కృతజ్ఞత. నా ప్రభు నా చేతులు పైనుండే చేతులుగా ఉంచారు కానీ క్రింద నుండే చేతులుగా కాదు. నా చేతులు ఆశీర్వదించే చేతులుగా చేశారు కానీ పుచ్చుకునే చేతులుగా కాదు. పుచ్చుకోవటం తక్కువని కాదు. నా ప్రభువు చేతులు చాపి, మీలాంటి వారి దగ్గర ఈ చేతులు చాపి కానుకలు తీసుకోరా, అవి నాకు ఇస్తున్నారు అని
నాకు గొప్ప ధన్యత, భాగ్యం ఏంటంటే ఆయన పక్షాన చేతులు చాపి మీ దగ్గర కానుకలు తీసుకునే చేతులుగా నా చేతులు చేశారు, ఆయన చేతులుగా చేసుకున్నారు. కనుక ఈ చేతులు ఎప్పుడు ఆయన వైపెత్తి, ప్రభా ఈ చేతులను ఆశీర్వదించు, ఈ చేతులను ఆశీర్వదించు. నేను స్తుతిస్తున్నాను ప్రభా, నేను ఘనపరుస్తున్నాను ప్రభా. కృతజ్ఞతతో నువ్వు నాకు ఇచ్చిన స్తోమతను బట్టి నీకు వందనాలు ప్రభా. అడుక్కునే పరిస్థితి ప్రభా నాది, కానీ నా చేతులు తిప్పేసి ఆశీర్వదించే చేతులుగా చేసావు ప్రభా నువ్వని స్తుతిస్తాను. అందుకే ఎడతెగక మీరు కూడా దేవాలయానికి వచ్చి ప్రార్థన చేస్తే మీరు ఆశీర్వదింపబడతారు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాం. చర్చిలో శుక్రవారం ఆదివారమే కాక కనీసం ఇంకో 3 రోజులు మధ్యలో వచ్చి ప్రార్థన చేద్దాం. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. మీ ప్రార్థన మీద దేవుని రాజ్యాన్ని ఆయన కడదామని, ఆయన మహిమను దింపడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేయడానికి ఇష్టపడదామా? పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. కృతజ్ఞతతో నువ్వు చేసిన మేళ్ళు, నువ్వు ఆశీర్వదించిన విధానం జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఏ దేశానికి వెళ్ళే అర్హత నాకు లేదు, కానీ సింగపూర్, మలేషియా, అమెరికా 3 సార్లు, ఫ్రాన్స్, ప్యారిస్ ఒకసారి, ఫ్రాంక్ఫర్ట్ ఒకసారి అడుగు పెట్టడానికి కృపనిచ్చారు. ఏ అర్హత లేదు, ఏ యోగ్యత లేదు. నా యోగ్యత, నా అర్హత అంతా నీ బట్టే. కనుక నీ పాదాలను ముద్దు పెట్టుకుంటూ నీ బిడ్డలందరినీ, వింటున్న వారిని ఆశీర్వదించమని, నీ ఆలయంలో, నీ మందిరంలో మేము చేతులెత్తుట ఎంత గొప్ప ఆశీర్వాదమో జ్ఞాపకం చేసుకుంటూ నీ బిడ్డలకి అందరికీ కూడా స్తోమతను కలుగు చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి.